టెక్స్ట్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళి సబ్‌టైటిల్స్ తెలుగు ఆన్ చేసుకోండి. ఇంకా పార్ట్ 1, పార్ట్ 2 ఎవరైతే చూడలేదో ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. అప్పుడు మీకు ముందేమైందో స్టోరీ అర్థమైద్ది. లేని వాళ్ళ కోసం నేను 2 లైన్స్లో స్టోరీ చెప్తాను, వింటే ఇంకా క్లియర్గా అర్థమైద్ది. విక్రమ్ వాళ్ళ మేనకోడలైన సహస్రాన్ని చాలా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాడు. సహస్రాకి 18 ఏళ్ళు ఉన్నప్పుడు టూర్‌కని తీసుకెళ్తానని చెప్పి ఒక ఫామ్ హౌస్‌కి తీసుకెళ్ళి 3 రోజులు సహస్రాతో గడిపేసరికి ఇంకా సహస్రాకి బావంటే ఇంతేనా, ఇలానే చేస్తాడా ఛీ అని చెప్పి అసహ్యంతో కూడిన భయమేసి బావకి చాలా దూరంగా ఉండిపోయిద్ది. ఇంకా వాళ్ళ బావ వాళ్ళ నాన్నకి అంటే సహస్ర వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ అన్నప్పుడు నేను ఎలాగో సహస్రానే కదత్తా పెళ్లి చేసుకునేది అంటే సహస్ర అనేది నేను చేసుకోను బావా అన్నాక నువ్వు చేసుకుంటేనే నేను హెల్ప్ చేస్తాను అన్నంతలో అందరూ కలిసి సహస్రాన్ని పెళ్ళికి ఒప్పిస్తారు. అప్పుడు మీనా వచ్చి లేదు నేను బావనే పెళ్లి చేసుకుంటాను అన్న టైంలో విక్రమ్కి యాక్సిడెంట్ అయ్యి బాడీ పార్ట్స్ ఏమీ పని చేయకుండా అయిపోతాయి. అప్పుడు మీనా నేను బావకి సేవలు చేయలేను, సహస్రానే చేసుకోమనండి అని చెప్పి డ్రాప్ అయ్యిద్ది. సహస్ర పెళ్లి చేసుకున్నాక విక్రమ్ నార్మల్ అయిపోతాడు. అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే సహస్ర కోసమే విక్రమ్ అలా నాటకం ఆడాడు అని చెప్పి. ఆ నాటకం ఆడడం వల్ల మనకేం తెలిసిందంటే సహస్ర గురించి విక్రమ్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తాడు. నేను బెడ్ మీద ఉన్నా, నాకు ఇన్ని సేవలు చేసింది మంచిది, నేనే అర్థం చేసుకోకుండా అది కావాలి అని చెప్పి దానికి ఇష్టం లేకపోయినా శారీరకంగా చాలా గట్టిగా అనుభవించాను దాన్ని, అప్పటి నుంచి నేనంటే భయపడుతుంది, దాంతో ఇంకా ప్రేమగానే కలవాలి పెళ్ళయ్యాక అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా పెళ్ళి కూడా బాగానే చేసుకుంటాడు. ఇంకా పెళ్ళైపోయాక ఇలా టూర్ ప్లాన్ చేశాను మమ్మీ వెళ్దాము అన్నాక సరే అని చెప్పి అనుకున్నాక టికెట్స్ బుక్ చేస్తారు. అంతవరకు పార్ట్ 2 దాకా అయింది. ఇప్పుడు పార్ట్ 3 ఏమైందో కంటిన్యూ చేద్దాం. వాళ్ళ ముగ్గురికి ఒక రూము, విక్రమ్కి ఒక్కడికి ఒక రూమ్ తీసుకుంటాడు విక్రమ్. ఇంకా దర్శనం మొత్తం చాలా భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా చేసుకుంటాడు. ఇంకా కొబ్బరికాయ కొడతా ఇంకా కూర్చున్నప్పుడు ప్రసాదం తింటూ ఉన్నప్పుడు విక్రమ్ సహస్రతో చెప్తాడు ఏమనంటే సహస్ర చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను తప్ప ఎవరిని తాకలేదు, కావాలంటే ఎవరినైనా కనుక్కో, నీకై నువ్వు మనస్ఫూర్తిగా నాకు దగ్గరయ్యేదాకా నేను నిన్ను ఇబ్బంది పెట్టను, భయపడకు, నార్మల్గా ఉండు, కావాలంటే అమ్మ దగ్గరే పడుకో, అమ్మ దగ్గర పడుకుంటే మన ఇద్దరి మధ్య ఏదో అయ్యిందని మన ఇద్దరం బాగోలేదని మీ అమ్మకు తెలిసిందనుకో ఇంకా గొడవలు అయిపోతాయి, అందుకే నా దగ్గర ఉన్న నార్మల్గా ఉండొచ్చు, నేను నిన్నేం చెయ్యనులే అని చెప్పన్నాక ఇంకా సహస్ర కూడా ఏం మాట్లాడదు. అంత భయం ఎందుకే, నేనేమైనా రాక్షసున్నా లేకపోతే నిజంగానే అప్పుడు బాగోలేనట్టు బెడ్ మీదే ఉంటే జీవితాంతం అప్పుడు మంచిగా నవ్వుతా చూసుకుంటానంటే నాకు అలానే అయిపోవాలని దేవుణ్ణి కోరుకోనా అని చెప్పంటే బావా చిచ్చి అలా మాట్లాడకు అని చెప్పి ఏడ్చేసిద్ది. మరి ఎందుకు చెప్పు అంత భయంగా నన్ను చూస్తావు, నేనేం మాట్లాడినా అసలు నా వెనక కూడా చూడవు, నాకు చాలా బాధగా ఉంది, కానీ నేను నిజంగా మంచోడ్నే, నేను బాగా ప్రేమించాను అని చెప్పి విక్రమ్ చెప్తా ఉంటే సరే బావా కొంచెం టైం ఇవ్వు అన్నాక కొంచెం కాదు కావాలంటే లైఫ్ లాంగ్ అయినా ఉంటా, నువ్వు నాతో నార్మల్గా మాట్లాడు చాలు, నీకై నువ్వు ఓకే బావా మనం కలుద్దాం అన్నాకే నేను నీ దగ్గరికి వస్తా ఓకేనా అన్నాక నిజంగానా అని చెప్పనిద్ది. నిజంగా నీ మీదొట్టు, ఒకవేళ నేను రూడ్గా ఏమైనా చేశాను అనుకో, నువ్వు నాకు చెప్పబట్టకుండా అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఎటొకటు వెళ్ళిపో కావాలంటే అని చెప్పన్నాక సరే బావా నువ్వు చెప్పావు కదా నేను చూస్తాను అనిద్ది. చూడవే ఆ గుళ్ళో కూర్చొని ఎవరైనా ఒట్టేసి అబద్ధం చెప్తారా, అది నీ మీద పిచ్చిదానా అని చెప్పి ఇంకా సహస్రతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సుగుణ గాయత్రి వచ్చి అయిపోతే మీ మాటలు, ఇంకా ట్రైన్ టైం అవుతుంది, మనం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, వెళ్ళాక బయలుదేరండి అన్నాక ఇంకా వచ్చేసి ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళేసి మొత్తం లగేజీ ప్యాక్ చేసుకొని ఇంకా
రిటర్న్ వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. వచ్చాక ఇంకా విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీనా వాళ్ళ పేరెంట్స్ విక్రమ్ దగ్గరకు వస్తారు. ఓ మావయ్య, అత్త మీరు వచ్చారా? నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా ప్రసాదం తీసుకొని. ఇదిగో తిరుపతి వెళ్ళొచ్చా, లడ్డు ఇదిగోండి అన్నాక అది అల్లుడు అని చెప్పి మీనా వాళ్ళ నాన్న చెప్పబోతుంటే, ఏంటి మావయ్య ఏమైంది, ఎందుకు చెప్పడానికి మొహమాట పడుతున్నావు, చెప్పు అని చెప్పంటాడు. అదే అల్లుడు, మీనా నీ మ్యాటర్లో చేసింది కదా, పెళ్లి చేసుకుంటాననింది. సరే చేద్దాము అన్నంతలో మళ్ళీ నీకు ఇలా అయింది. అప్పుడు చేసుకోను, శాస్త్రాన్ని చెయ్యండి అని చెప్పనింది. శాస్త్రాన్ని చేసుకున్నాక నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోయావు. సరేలే, దాని రాత అలా ఉంది, అందుకే ఇంత జరిగింది కదా. ఇంకా దాన్ని పెళ్లి చేయకుండా ఆపదలుచుకోలే, పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామంటే, ఓకే మామయ్య మంచి విషయమేగా అన్నాక, అదేరా రేపు పెళ్ళోళ్ళు వస్తున్నారు, నువ్వు మీ అమ్మ నాన్న అందరు రావాలి. ఆల్రెడీ నాన్నతో మాట్లాడేసా, అయిపోయింది. నువ్వు కన్ఫర్మ్ రావాలిరా అంటే, అయ్యో నా మద్దలు పెళ్ళి నేను రాకుండా ఎలా, నేను వచ్చి పెళ్ళి కొడుకుతో మాట్లాడాలిగా, నేను కన్ఫర్మ్ వస్తాను, ఏదున్నా నేనే దగ్గరుండి చేసుకుంటాను అని చెప్పి అన్నాక, సరే మంచిది అల్లుడు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా సహస్ర దగ్గరికి వచ్చి, సహస్ర అంటే ఆ బావ అని చెప్పనిద్ది. మీనాకి నేనంటే ఇష్టమే కానీ చాలా మంచిదే, కానీ దాని పెళ్ళి మనం దగ్గరుండి బాగా చెయ్యాలి, సరేనా అంటే, సరే బావా అని చెప్పనిద్ది. సరే, ఇన్ని రోజులు నేను ఆఫీస్కి వెళ్ళలేదు, బిజినెస్ ఎలా ఉందో తెలీదు. ఒక్కసారి రేపు మీటింగ్ ఉంది, కన్ఫామ్ అటెండ్ అవ్వాలి. నువ్వు అమ్మ నాన్న ముగ్గురు వెళ్ళి పెళ్ళి కొడుకోళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉండండి, నేను ఏదో ఒక టైంలో వచ్చేస్తాను. నువ్వు మాత్రం మార్నింగే వెళ్ళిపో అమ్మ నాన్నమ్మటే అంటే, సరే బావా అని చెప్పనిద్ది. అన్నాక నైట్ డిన్నర్ చేశాక ఇంకా నార్మల్గా వచ్చింది. వచ్చాక సరే మరి అని చెప్పి తను ఒక బెడ్ తెచ్చుకొని ఇంకా కింద వేసుకొని బెడ్ మీద పడుకుంటాడు. ఏంటి బావా అంటే, కింద పడుకోలేనులే బంగారం, నడుము నొప్పి వస్తుంది, ఇంకా అందుకే ఇలా బెడ్షీట్ ఈ పరుపు తెచ్చుకున్నాను కొత్తవి నా కోసం. ఎలాగో నువ్వు నా బంగారానివి కదా, నువ్వు పైనే పడుకో అన్నాక, బావా నేను కింద పడుకుంటా అంటే, మరి నేను కూడా కిందే పడుకోనా, ఇద్దరం పడుకుందామా అని చెప్పంటే, లేదు నువ్వు పైన పడుకో అంటే, అయ్యయ్యో నా బంగారానివి, నువ్వు మాత్రం పైనే పడుకో, నేను కావాలంటే కింద పడుకుంటాలే అని చెప్పి పరుపు మీద కింద పడుకుంటాడు విక్రమ్. శాస్త్ర కూడా బావ నిజంగానే మారిపోయాడా అని చెప్పి ఇంకా భయపడతా ఉంటే, చెప్పాను కదా భయపడింది చాలు, నేను మాట తప్పను, పడుకో అన్నాక ఇంకా సైలెంట్గా గట్టిగా కళ్ళు మూసుకొని పడుకునేది. ఇంకా మార్నింగ్ లేచాక, శాస్త్ర లేదా మనము మీ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఆ పనులు చేయాలి కదా, లేగమ్మా బంగారం కదా అంటే, బావా అప్పుడేనా నైట్ చాలా లేటుగా పడుకున్నా అంటే, నైటు నిద్రపోకుండా నా మీద కాన్సన్ట్రేషన్ పెడితే అలానే ఉండిద్ది, నువ్వు అలా జరిగిద్దేమో అనుకుంటే నేను ఏదో ఒక రోజు అలానే చేస్తానేమో అన్నాక, బావా అని చెప్పి ఏడ్చింది చాలే, మార్నింగ్ పూట ఏడవకూడదు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు నా బంగారం కదా అని చెప్పి అంటాడు. సరే బావా అని చెప్పి ఇంకా తను అందరికీ గారాబమే. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా మొత్తం శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి, దీపం పెట్టాలి, అలాంటి ఫార్మాలిటీస్ ఏమి ఆమెకు లేవు, వాళ్ళ అత్త చేపియదు, వాళ్ళ ఆయన ఇంకా చేపియడు. ఇంకా లేచి బ్రష్ చేసి స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని ఇంకొచ్చింది. వచ్చాక ఇది ఇలా ఉండాలి నా బంగారం అంటే అని చెప్పి ఇంకా నేను కూడా రెడీ అయ్యి వెళ్తాను, వస్తే నేను వెనకాల వస్తానని చెప్పు ఎవరైనా అడిగితే, సరేనా, రాడు పని ఉంది అని చెప్పు అనకు, వాళ్ళు ఫీల్ అవుతారు అన్నాక, సరే బావా అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళాక
వాళ్ళ అత్త నువ్వును బావ కలిసి రండి అన్నాక, లేదత్త నేను నీతోనే వస్తా, బావ వెనకాల వస్తాడంట, ఎవరినో కలవాలంట అత్త, కలిసి వస్తానన్నాడు, మనం వెళ్దాం అన్నాక, సరేలే అని చెప్పి ఇంకా పక్క గల్లీనేగా నడిచి వెళ్దాం మన ఇద్దరం, మీ మామయ్య బండి మీద వస్తాడు అన్నాక, సరే అని చెప్పి వీళ్ళు నడిచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా అక్కడ అందరూ ఉంటారు, పెద్దోళ్ళందరూ ముసలోళ్ళందరూ అందరూ కూర్చొని ఉంటారు. అందరూ ఇంకా నవ్వుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోకి శాస్త్ర వచ్చినగానే, దీని అదృష్టం, మీనా చేసుకుందాం అనుకునేలోపు వాడు పడిపోయాడు, ఇంకా ఇది చేసుకుందాం అనగానే వాడు లేచాడు, ఏంటో ఏమో అయినా శాస్త్ర తినబట్టుంది అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉండేసరికి శాస్త్ర ఏం మాట్లాడదు. ఇంకా మీనా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే మీనా ఫ్రెష్ అయ్యి వచ్చింది. రా సహస్ర అంటే, అక్క అని చెప్పనిద్ది. ఏంట్రా అంటే, ఏం లేదక్క ఊరినే వచ్చా అన్నాక, అక్క ఇదిగో ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చా నీకు తిరుపతి నుంచి, ఈ జ్యువెలరీ కూడా తీసుకొచ్చాను, బాగున్నాయా అంటే, బాగున్నాయి, అయినా ఇవన్నీ ఎందుకు అంటే, పర్లేదక్క నేను వెళ్ళాను కదా అందుకే తెచ్చా, ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్, ఈ శారీ మీదకి మ్యాచ్ అయితే వేసుకో, అయినా ఈరోజు మంచి రోజు కదా, ఇలాంటి టైంలో వేసుకుంటే నీకు మంచిగా జరగవచ్చేమో, ఎవరు చూశారు అన్నాక, సరే నువ్వు చెప్పావు కదా వేసుకుంటాలే అని చెప్పి, అక్క మరి అన్నీ సెట్ చేసుకున్నావా, శారీ బ్లౌజు అన్నీ అంటే, అన్నీ ఉన్నాయి అని చెప్పి అనిద్ది. అన్నాక, సరే అక్క నేను హెల్ప్ చేయనా అని చెప్పి హెల్ప్ చేస్తూ ఉండిద్ది. ఇంకా అందరూ కూడా వచ్చి, సరే మీ చెల్లి రెడీ చేస్తుందిగా రెడీ అవ్వు అని చెప్పి మీనాతో చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న మేనమామ మేనత్త అక్కలు బావలు చెల్లెళ్ళు అందరూ మంది మార్బలం అందరూ వస్తారు. వచ్చాక ఇంకా వచ్చినట్టున్నారక్క, అబ్బాయిని చూసిరానా అంటే, ఏముంది చూడ్డానికి, ఇదిగో ఫోటో ఈ అబ్బాయే అంటే, బాగున్నాడక్క అని చెప్పి అనేది. ఏం చేస్తాడు అంటే, ఏదో ఐటీ కంపెనీలో జాబ్ అంట, నెలకి 2 లక్షలంట సంపాదిస్తాడంట, కానీ వాళ్ళ అక్క చెల్లి అందరూ ఉన్నారు ఆడికి అని చెప్పంటే, అవునా అయినా ఇంత సంపాదిస్తున్నాడు కదా బాగానే ఉన్నాడులే అక్క, అబ్బాయితో పర్సనల్గా మాట్లాడతానని చెప్పి అడుగు, ఇంకా మాట్లాడు, సెట్ అయితే చేసేసుకో అన్నాక, నాకేం ఆప్షన్ ఇవ్వట్లేదే, ఆల్రెడీ వీళ్ళు ఇంతమందిని పిలిచారంటే ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు, ఏదో ఫార్మాలిటీకి ఇంకా నన్ను చూపించాలని చూపిస్తున్నారు, ఈరోజే అన్నీ ఇంకా మాట్లాడేసుకుంటారు, అయినా ఇంతకి బావేడి అంటే, బావ వస్తానన్నాడు, నువ్వు రెడీ అవ్వు అని చెప్పి బయటికి వెళ్ళిద్ది. బయటికి వెళ్ళాక ఇంకా అందరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పంటే, విక్రమ్ వాళ్ళ ఆవిడ అని చెప్పనగానే, ఓ విక్రమ్ వాళ్ళ వైఫా, చాలా లక్కీ అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. ఇంకా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య అని చెప్పనగానే, ఏంటి అని చెప్పనిద్ది. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళేనా, విక్రమ్ అనగానే బావను గుర్తుపట్టారు అంటే, మీ బావ అందరికీ తెలుసు కదే, అందుకనే గుర్తుపట్టినట్టున్నారు అన్నాక, అవునా సరేలే మరి ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అన్నాక, ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్ది, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకొనిరా అన్నాక, సరే ఇంకా పెద్దోళ్ళందరూ అంటారు, అమ్మాయిని తీసుకురా అమ్మ సహస్ర వెళ్ళి అన్నాక, ఇంకా తను వెళ్ళి, అక్కారా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పి మీనాని తీసుకొచ్చిద్ది. మీనా వెళ్ళి అందరికీ టీ అమ్మ అన్నాక అందరికీ టీ ఇస్తూ ఉండిద్ది. ఇంకా ఇస్తూ ఉంటే, ఇంకా అదే పెళ్ళికొడుకు వాళ్ళ అక్క ఉండిద్ది కదా, అక్క దగ్గర చిన్న పాప ఉండిద్ది. మీనా వాళ్ళ అక్క దగ్గరికి ట్రే తీసుకెళ్ళి తీసుకోండి అనేలోపు ఆ పిల్ల ఏం చేసిద్దంటే, అలా ట్రే లాగేసరికి మొత్తం వాళ్ళ అక్క మీద శారీ మీద పడిపోతాయి. అంతే పెళ్ళికొడుకు వాళ్ళ అక్క మీద
శారీ మీద పడిపోయేసరికి ఆమె లేచి, ఏంటి అసలు సరిగ్గా పట్టుకోవడం కూడా రాదా నీకు? అసలు ఇది ఎంత కాస్ట్లీ చీరో తెలుసా? అసలు అనవసరంగా ఇలా చేసేసావు అని చెప్పి అంటా ఉంటే ఇంకా మీనా కూడా అయ్యో సో సారీ అండి చూసుకోలేదు అని చెప్పనింది. ఇంకేం చూసుకుంటావు నువ్వు? అవునులే ఇష్టపడిన వాళ్ళని ఎలాగో చేసుకోలేకపోయావు, అందుకే ఏదో ఒక సంబంధం రావాలి కదా, అందుకని చెప్పి ఇంకా ఎలాగైనా చేస్తారు. నీకు అసలు కామన్ సెన్స్ ఉంటేనే కదా, లేకపోతే అలా ఎందుకు చేస్తావు అని చెప్పన్నాక ఇంకా సహస్ర షాక్ అయ్యిద్ది. సహస్ర షాక్ అయ్యేసరికి ఇంకా మీనా కూడా ఇంకా అలానే ఏడుస్తా ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయిద్ది. వెళ్ళిపోయినాక ఇంకా సహస్ర పక్కకి వెళ్ళి, బావా వీళ్ళేదో తేడాగా ఉన్నారు, ఇలా అక్కని అన్నారు బావా, అక్క ఏడుచుకుంటా లోపలికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఏదో జరిగేటట్టుంది, నువ్వు ముందు అన్నీ పక్కన పెట్టేసి వచ్చేసే, పక్కనే కదా ఉన్నావుదా అన్నాక వస్తున్నా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా 5 minutesలో వచ్చేస్తాడు. వచ్చేసాక పోనీలేమ్మా, ఏదో తెలియక అలా స్లిప్ అయి పడిపోయింది, దానికి ఎందుకు అని చెప్పి గాయత్రి మాట్లాడుతూ ఉండిద్ది. అది కాదండి, అమ్మాయి ఏమైనా సారీ అయినా అడిగిందా అంటే సహస్ర వచ్చి అడిగింది కదండి, అయినా మీ అమ్మాయే కదా పట్టుకొని లాగింది, మా అక్కని అంటారేంటి అని చెప్పి సహస్ర మాట్లాడింది. ఇంకా గాయత్రి ఏమో ఆగు సహస్ర నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు అని చెప్పన్నాక ఇంకా అందరూ వాళ్ళని ఆపేస్తారు. ఇంకా కూల్ అయిపోతారు అందరూ. కూర్చున్నాక ఇంకా కట్నం విషయాలు మాట్లాడండి అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అడిగిద్ది. అన్నాక మాకుంది ఒక 30 ఎకరాలు ఉంది, అమ్మాయికి ఒక 10 ఎకరాలు ఇస్తాము, మా అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి 20 ఎకరాలు, వాడు చిన్నోడు కదా అని చెప్పంటే, ఏంటి 10 ఎకరాల కోసమా మమ్మల్ని ఇంత దూరం పిలిపించింది అని చెప్పంటే, అంతే కదండి అమ్మాయికి ఏదో కొద్దిగో గొప్ప ఇస్తాము, అంతేగాని మొత్తం ఉన్నది మొత్తం అమ్మాయికే ఇవ్వలేం కదా అని చెప్పనేసరికి, ఓహో 10 ఎకరాలు ఇచ్చి మీ అమ్మాయిని దులిపేసుకుందాం అనుకుంటున్నారన్నమాట. ఎలాగో మీ అమ్మాయికి రేపో మాపో కడుపో కాలో వచ్చింది, అప్పుడు ఈ 10 ఎకరాలు పెట్టి ఏం చేస్తారు అనేసరికి అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసరికి, మీ అమ్మాయి విక్రమ్తో ఏం చేసిందో అందరికీ తెలియదు అనుకున్నారా ఏంటి? సరేలే మన కులపస్తులే, ఏదో పిల్ల ఏదో తెలియక తప్పు చేసింది, పోనీలే కడుపులో పెట్టుకుందాము, ఇంత ఆస్తి ఉందిగా అమ్మాయికి ఇస్తారు, ఏదో అమ్మాయి బతికేసిద్ది అని చెప్పి మేము అనుకుంటే, ఏదో ముష్టేసినట్టు 10 ఎకరాలు వేస్తారా, మేము ఇంకా మొత్తం అమ్మాయికే ఇస్తారనుకొని వచ్చాం, భలే మంచి సంబంధమే అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఇంకా విక్రమ్కి కోపం వచ్చింది. సరే 30 ఎకరాలు ఇస్తాము చేసుకుంటారా అన్నాక, 30 ఎకరాలు ఇంకా ఏమంటారు, మా అబ్బాయికి ఒక కారు పెట్టాలి, ఇంకా బంగారం కూడా 100 తులాలు పెట్టాలి, మా అమ్మాయికి కూడా ఒక 1 కోటి రూపాయలు ఇవ్వాలి క్యాష్ ఆడబిడ్డ కట్నం కింద, తలో 1 కోటి ఇవ్వాలండి అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా సరిపోతాయా అని చెప్పన్నాక, సరిపోతాయి, ఇంకా మీ అమ్మాయిని పంపించేటప్పుడు మొత్తం ఫర్నిచరు అన్నీ పంపాలి, మీ అమ్మాయితో పాటు మీ అమ్మాయికి కూడా ఒక కారు ఉండాలి కదా అని చెప్పంటే, మీ అబ్బాయి ఏం చేస్తాడు అని చెప్పి అంటాడు, మా అబ్బాయి జాబ్ చేస్తాడు అన్నాక, ఓహో మీ అబ్బాయికి అమ్మాయి సరే ఏం చేసినా పిల్ల తల్లేనా పర్లేదు, వాడికి కావాల్సింది డబ్బు అన్నమాట అని చెప్పన్నాక అందరూ షాక్ అయ్యి, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, నువ్వు నీ మద్దలతో పడుకున్నావు, తప్పు చేశారు మీ ఇద్దరు అని తెలిసినా కూడా పాపంలే అని జాలిపడి నా కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పామంటే, ఇంకా అక్కడే ఒక కర్ర ఉండిద్ది, ముసలోళ్ళ చేతిలో కర్ర, అది పట్టుకొని ఇంకా వేయడానికి వెళ్తే ఇంకా పెళ్ళి కొడుకు వచ్చేస్తాడు అడ్డం, ఇంకా పెళ్ళి కొడుకుని ఇసిరేసేసరికి ఇంకా దూరంగా వెళ్ళి పడిపోతాడు. పడిపోయాక, ఎవరనుకుంటున్నావు మీనా అని చెప్పి పిలిచినగానే వచ్చిద్ది, ఇది నా మద్దలు, ఎవరనుకుంటున్నావు నువ్వు, అదేందో చేసింది అంటే నువ్వు చూసావా, నీకు తెలుసా, ఎవడరా నీకు చెప్పింది, పెళ్ళిళ్ళ పేర ఏడి అని చెప్పి ముందు ఈడి కాళ్ళు ఎరగొడతా అని చెప్పి 2 కొట్టి, నువ్వు అది తప్పు చేయంగా నువ్వు చూసావా
అని చెప్పన్నాక లేదు బాబు అని చెప్పంటే ఏం చెప్పావురా, ఏం చెప్పి నా మధ్యలోకి సంబంధం తెచ్చావు, ఏం మాట్లాడుతుంది అది అని చెప్పి ఇంకా అబ్బాయిని తుక్కుగా కొట్టేస్తాడు. పెళ్ళి కొడుకుని కొట్టేసేసరికి నేను కొట్టి వదిలిపెడుతున్నా, మీరు కేసు పెట్టుకున్నా కేసు నడవదు, అర్థమవుతుందా? ఇంకోసారి నా మద్దల దగ్గర ఏమైనా మాట్లాడారనుకో తప్పుగా చంపేస్తాను అడ్డంగా. నేను ఇంకా చంపేసేవాడిని. పోనీలే సంబంధానికి వచ్చారని చెప్పి వదిలిపెడుతున్నా అని చెప్పి ఇంకా తను చాలా సీరియస్గా మాట్లాడేసరికి ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తాడు. పంపించేశాక అందరూ ఇంకా షాక్ అయిపోతారు. అయినా ఎవరు చెప్పారు వాళ్ళకి, ఇదేం చేసిందో మీకు తెలుసా, అసలు దానికి నాకేం జరగలేదు అని చెప్పి అన్నాక అందరూ షాక్ అవుతారు. ఇంకా దానికి నేనంటే ఇష్టము, అది నన్ను చేసుకోవాలని చెప్పి ఏదో అబద్ధం చెప్పింది పిచ్చిది అని చెప్పి అన్నాక అవునా అని చెప్పంటే అవును అని చెప్పి మీనా ఏడిచిద్ది. పిచ్చిదానా, నేను తాగుండి ఏం మాట్లాడలేదే ఆ టైంలో, లేకపోతేనా సరే అయిందేదో అయిపోయింది, ఇంకా పెళ్ళి లేదు గిల్లు లేదు వదిలేయండి అన్నాక ఇంకా వాళ్ళ అమ్మ నాన్న దీన్ని ఎవరు చేసుకుంటారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా శాస్త్ర కూడా లోపలికి వెళ్ళి ఇంకా కోపంతో వాళ్ళకి ఎలాగో పొలాలు ఉంటాయి కదా, పురుగుల మందు తాగేసినాక ఇంకా అందరూ చూసి అయ్యో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా విక్రమ్ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేపిస్తాడు. ఇంకా ఎప్పటికో 24 hours తర్వాత ఇంకా మెలకువలోకి వచ్చాక ఏమైందే నీకు, కొట్టాలా నిన్ను 2 అని చెప్పి ఇంకా కొట్టబోతుంటే ఇంకా ఏడ్చేసిద్ది. నా వల్లే అమ్మ నాన్న పరువు పోయింది బావా, నేను బతకడం వేస్ట్ బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటే చిచ్చి నీకెవరు చెప్పారు ఆ విషయం, ఎవరన్నారు, ఏ అత్త ఏ మామ మీరు అన్నారా అలా, దాన్ని ఏమైనా అన్నారా అంటే లేదు అది శుభ్రంగా ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు అంటారు. మరి ఇంకెందుకు అంటే నేను ఇంత చేశాను కదా బావా, నన్ను ఎవరు చేసుకుంటారు అన్నాక ఏం చేసావే, అయినా నువ్వు చాలా బంగారానివి, నిన్ను ఎవరు చేసుకోకుండా ఎందుకుంటారు చెప్పు, అయినా మనం ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నామంట, రేపు నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారంట, రా అన్నాక నేను రాను బావా అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. వాళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఇంకా నేను చచ్చిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే కాదు రా అన్నాక ఇంకా తీసుకెళ్ళి ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావంటే మా ఇంట్లోనే ఉండవే కొన్ని రోజులు, నువ్వు శాస్త్రం ఉండదు కానిలే అని చెప్పి తీసుకెళ్ళాక అల్లుడు ఇంటికి తీసుకెళ్తామంటే మీరు చేసింది చాలులే అని చెప్పి అన్నాక మీరు ఇక్కడే ఉండండి ఒక 2-3 రోజులు అన్నాక సరే అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా నైట్ తను బయటే పడుకుంటాడు. శాస్త్రాను మీనా వాళ్ళ మమ్మీ అందరూ విక్రమ్ వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటారు. ఇంకా మార్నింగ్ విక్రమ్ వచ్చి శాస్త్ర లేవు మీనాని రెడీ చేయి పెళ్ళోళ్ళు వస్తున్నారు అంటే ఏంటి బావా ఇప్పుడు అవసరమా, అక్క టెన్షన్ పడుతుంది, భయపడుతుంది, ఏడుస్తుంది అని చెప్పంటే చెప్పింది చెయ్యి, క్వశ్చన్స్ అడక్కు అని చెప్పన్నాక సరే అని చెప్పి ఇంకా రెడీ చేస్తారు. రెడీ చేశాక ఇంకా పెళ్ళిళ్ళు వస్తారు, ఇంకా మంచిగా మాట్లాడతారు. అబ్బాయి గురించి ఏం తెలియకుండా తీసుకొచ్చేసాడు అనుకుంటున్నావా మీనా అని చెప్పంటే లేదు బావా అని చెప్పనిద్ది. నేను చెప్తాను కదా అబ్బాయి గురించి, అబ్బాయి యుఎస్లో జాబు, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే మన గోదావరి, మంచి ఫ్యామిలీ, అక్క చెల్లి అవ్వలేదు, ఒక్కడే కొడుకు, అన్నున్నాడు, అన్న వాళ్ళేమో లండన్లో సెటిల్డ్, ఈడేమో యుఎస్లో సెటిల్డ్, పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు, నా బంగారం అయితే వీడికి సెట్ అయ్యిద్దని చెప్పి తీసుకొచ్చాను, నీకు ఇష్టమేనా అని చెప్పంటే ఏం మాట్లాడకుండా ఉండేసరికి బాబు నీకు ఇష్టమేనా అని చెప్పంటే నేను అమ్మాయితో మాట్లాడతానండి
అన్నాక సరే వెళ్ళి మాట్లాడు అని చెప్పంటే ఇంకా సహస్ర వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళాక నువ్వెక్కడికి వాళ్ళ మధ్యలో రా అని చెప్పి సహస్రాన్ని తీసుకొచ్చాక వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాక మరి మీకు ఓకేనా అని చెప్పి ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నారు బావా, ఏంటి ఓకేనా, నాకేం అర్థం కావట్లేదు, ఏం వినపడట్లేదు అంటే నీకెందుకే వాళ్ళ గురించి, నువ్వురా అన్నాక సరే అని చెప్పి వచ్చేసిద్ది. వాళ్ళు ఒక 10 minutes ఉన్నాక బయటకు వచ్చాక అబ్బాయి నాకు ఓకే, అమ్మాయి చాలా నచ్చింది, నాకు అండర్స్టాండింగ్ కూడా బాగుంది, కానీ అమ్మాయి నాకు జాబ్ చేయకపోయినా ఓకే, నన్ను మంచిగా చూసుకుంటే చాలు అని చెప్పన్నాక ఇంకా మీనా కూడా బయటకు వచ్చి నాకు ఓకే బావా అని అనిద్ది. అన్నాక మరి కట్న కానుకలు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎంత కావాలి మీకు అంటే పర్లేదండి, అబ్బాయి అమ్మటెళ్ళి మంచిగా ఉంటే చాలు అని చెప్పంటే అయ్యో పర్లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అడగండి అని చెప్పంటే ఇలా మీరు అమ్మాయికి ఎంత పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి అడిగేసరికి ఇంకా వీళ్ళ అమ్మ నాన్న కూడా ఇంకా వాళ్ళ అమ్మ నాన్న, విక్రమ్ వాళ్ళ అమ్మ నాన్న, ఇంకా మీనా వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడతారు. ఇంత పెట్టాలనుకుంటున్నాము, 10 ఎకరాలు, ఇంకా 100 తులాలు బంగారము, ఇంకా 1 కోటి రూపాయలు పెళ్లి ఖర్చులు అలా అనేసరికి ఓకే అండి, మాకు ఇష్టమే అని చెప్పి అంటారు. ఇంకా తర్వాత ఇంకా అబ్బాయికి కూడా ఇలా చేపిస్తాము, పెళ్ళి మాత్రం మాదే ఘనంగా చేస్తాము అనేసరికి సరే, కానీ పెళ్ళి తొందరగా అయిపోవాలి, మళ్ళీ వీసా ప్రాసెస్ అంతా చాలా ఉండిద్ది, మళ్ళీ నేను మీనాని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పంటే సరే స్వామి, పెళ్ళి తొందరగానే చేద్దాం అని చెప్పి ఇంకా అప్పటికప్పుడే ఇంకా పురోహితుడిని పంపించి ఇంకా ముహూర్తాలు పెట్టండి అని చెప్పంటే ఎంగేజ్మెంట్ మాత్రం 3 రోజుల్లో ఉంది అంటే ఇంత తొందరగానా అల్లుడు అంటే నేను చూసుకుంటాలే మావయ్య అని చెప్పనేసరికి సరే 3 రోజుల్లో ఎంగేజ్మెంటు, మరి పెళ్ళి అన్నాక పెళ్ళి 10 రోజుల్లో అన్నాక సరే ఖాయం చేసేయండి అని చెప్పి ఇంకా వాళ్ళు ఆ డేట్స్ కూడా చూసుకొని అమ్మాయికి ఉంటాయి కదా అన్నీ చూసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మరి 3 రోజుల్లో ఎంగేజ్మెంటు, మరి ఏం చేద్దాం, అందరినీ పిలుద్దామా ఏంటి మరి ఇది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అందరినీ పిలువు మావయ్య, నీకున్నది మీద ఒక్కటే ఆడపిల్ల, గ్రాండ్గా చేద్దాం ఏముంది, అయినా పెళ్లి పనులన్నీ మన ఇంట్లోనే జరుగుతాయి, ఏమైనా తేడా వస్తే నా సంగతి అందరికీ తెలిసిందేగా, ఉతికి కారేస్తా అన్నాక అయ్యో అల్లుడు ఎంతైనా కానీ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు లేదా, నేను తీసుకెళ్తాను అన్నాక లేదులే అత్త, అక్కడికి వస్తే అది అలానే బాధపడిద్ది, అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఇక్కడే ఉండని అన్నాక తన దగ్గరే ఉంచుకొని ఆ ఎంగేజ్మెంట్ కూడా మంచి ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేయిస్తాడు, ఖర్చులు కూడా విక్రమే పెట్టుకొని. తర్వాత పెళ్ళి మాత్రం వాళ్ళ అమ్మ నాన్న అంటే మీనా వాళ్ళ అమ్మ నాన్న గ్రాండ్గా చేస్తారు. ఇంకా మీనా వచ్చి వాళ్ళ బావని హక్ చేసుకొని ఏడ్చేసిద్ది. బావా సారీ అని చెప్పంటే పర్లేదు లేవే, నువ్వు చాలా మంచిదానివి, కానీ నేనంటేనే ఇష్టం, కానీ ఏం చేద్దాం, ఈ పిచ్చిదుంది చూసావా, అదంటే నాకు ఇష్టం, అందుకే, లేకపోతే ఈ బంగారాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పు, నువ్వు కూడా బంగారమే, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనేసరికి మరి పిచ్చోళ్ళు ఎక్కడ దొరికారు నీకు, మంచోళ్ళేనా, ఏదో నన్ను పంపించేద్దామని చెప్పి ఏదో ముష్టోడిని చేయట్లేదు కదా అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. అమ్మ తల్లి వెరిఫికేషన్ చేశానే, నువ్వంటే చేయకుండా ఉంటానా అని చెప్పి అనేసరికి ఇంకా నవ్వేసిద్ది. ఇంకా సరే వీసా ప్రాసెస్ మొత్తం అయిపోయేదాకా మంచిగా ఉండు అంతేలే, కానీ ఇలా చేశాను అలా చేశాను అని చెప్పి అబ్బాయితో ఏమీ చెప్పకు, మీ ఫ్రెండ్స్ని కూడా అసలు ఎక్కువ మాట్లాడకు, ఎవరితో అయినా లిమిటెడ్గానే ఉండు అని చెప్పన్నాక సరే బావా అని చెప్పనిద్ది. ఏమైనా తేడా వస్తే చెప్పు, అక్కడికి వచ్చి నేను ఉతికేస్తా అన్నాక బావా నీ గురించి మా ఆయనకి బాగా తెలుసంట్లే, భయపడుతున్నాడు నువ్వంటే అన్నాక అవునా అని చెప్పి ఇంకా పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి నా మద్దలంటే నాకు చాలా ఇష్టం, జాగ్రత్త, అది చిన్నపిల్ల, నేను ఎప్పుడూ అది ఏడిస్తే తట్టుకోలేను అన్న
ఉంటే, అయ్యో అన్నగారు నా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాను అని చెప్పి పెళ్ళికొడుకు అనేసరికి అందరు నవ్వేస్తారు. ఇంకా అమ్మయ్య పెళ్ళి చేసేసాను, అయిపోయింది, హ్యాపీగా ఉంది అన్నాక శాశ్వత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. బావా అనుకున్నంత చెడ్డోడేం కాదు, మంచోడే. పాపం అక్క బావని అంత హర్ట్ చేసినా అక్కకి హెల్ప్ చేశాడంటే బావ మంచోడే కదా అని చెప్పి శాశ్వత కూడా ఆలోచిస్తూ ఉండిద్ది. ఆలోచిస్తూ ఉంటే మీనా వచ్చి, ఏంటి ఆలోచిస్తున్నావు అంటే, అది కాదక్క, బావ మంచోడే అని ఆలోచిస్తున్నా అని చెప్పంటే, అవును బావ మంచోడే కాదని ఎవరన్నారు అంటే, ఏమో అక్క బావ అంటే నాకు భయము, బావ నాకు నచ్చడు అన్నాక, ఏ మెంటల్, నీకు ఒక విషయం తెలుసా, బావకి చాలామంది లేడీ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ బావ కోసం పడి చచ్చిపోతూ ఉంటే బావేమో నీ కోసం బ్రహ్మచారిలాగే ఉండిపోయాడు, ఎవరి వంక చూడకుండా. కానీ నువ్వేమో ఇప్పటిదాకా చూస్తే బావతో కలవనట్టే ఉన్నావుగా అని మీనా అడిగితే, అక్క నిజంగా బావని చూస్తే నాకు భయమేస్తుంది అక్క, ఎలా పడితే అలా ఉంటాడు, గట్టిగా పట్టుకుంటాడు, మొత్తం కొరుకుతాడు, నాకేమో చాలా భయం అని చెప్పి ఇంకా శాశ్వత చెప్తా ఉంటే, ఏ పిచ్చి, అప్పుడంటే ఏదో చిన్నతనంలో చేశాడేమో, ఇప్పుడు ఎందుకు అలా ఉంటాడు చెప్పు, నువ్వంటే చాలా ఇష్టం, అయినా నువ్వు పెళ్ళయ్యి 1 నెల రోజులు దాటుతున్నా ఇంత దూరంగా ఉన్నాడంటే నిన్ను ఇష్టంగా నీకై నువ్వు వెళ్ళేదాకా నిన్ను తాకను అని ఉంటాడుగా అంటే, అలానే ఉన్నాడు, నాకు టైం ఇస్తాను అన్నాడంటే ఇంకెందుకు మరి, బావ మారాడు అని చెప్పి నీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా చేస్తున్నాడు. వేరే వాళ్ళైతే ఇంతగానం టైం ఇచ్చి ఇంత బతిమలాడతాడా చెప్పు సహస్ర, ఒప్పుకో నువ్వు బావని అని చెప్పంటే, అది అక్క అని చెప్పి అంటూ ఉండిద్ది. పిచ్చి వేషాలేకు, బావ ఇలా ఒంటరిగా ఉంటున్నాడని ఎవరికైనా తెలిసిందనుకో, వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని బావని నీ నుంచి దూరం చేసేసి వాళ్ళ దగ్గరే ఉంచేస్తే ఏం చేస్తావు చెప్పు. అసలే చేసేది మామూలు బిజినెస్ కాదు, దాంట్లో చాలా ఉంటాయి, నువ్వే నష్టపోతావు. మీ అక్కగా చెప్తున్నా, ఇంకా నీ ఇష్టం, బావ దగ్గర ఉంటే నీకే సేఫ్, లేదనుకో ఇంకా లైఫ్ లాంగ్ బాధపడతావు. చెప్పేది అర్థం చేసుకొని బావని యాక్సెప్ట్ చెయ్యి. నీకు ఒకవేళ ఇలా కాదు అలా ఉండు బావా అంటే చెప్పు, తను వింటాడు అన్నాక అక్క అని చెప్పి అనిద్ది. అంతెందుకు, నాకు అబ్బాయి ఎవరో తెలీదు, ముక్కు మొహం కూడా తెలీదు, మరి మాకు నిన్న ఫస్ట్ నైట్ అయ్యింది, నేనేమైనా అన్నానా, అబ్బాయిని వద్దు అన్నానా, టైం కావాలన్నానా అంటే మాత్రం వింటారా చెప్పు అని చెప్పంటే, వినరా అక్క అని చెప్పనిద్ది. ఎందుకు వింటారే, ఎవ్వరు వినరు, ఏ అబ్బాయి అయినా ఎందుకు పెళ్లి చేసుకునేది, వైఫ్ సపోర్ట్ కోసమే కదా, నాకు టైం కావాలి అంటే 2 ఇస్తారు అని చెప్పంటే, అవునా అని చెప్పనిద్ది. సరే నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు, ఈరోజు నైట్ మాత్రం నువ్వు బావతోనే ఉండాలి, ఈరోజు నుంచి మీరు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి, ఓకేనా అని చెప్పంటే, సరే అక్క అని చెప్పనిద్ది. సరే మరి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి, హ్యాపీగా ఉండు, అంతేగాని ఏడవకు, బాధపడకు, బావని బాధ పెట్టకు, బావ బాధపడితే నేను తట్టుకోలేను అని చెప్పంటే, సరే అని చెప్పనిద్ది సహస్ర. ఇంకా వచ్చేసిద్ది. వచ్చేసాక ఇంకా విక్రమ్ కూడా నైట్ వస్తాడు. నైట్ వస్తూ ఉంటే, ఇంకా ఏంటిది, ఇంకా ఎంతకాలం తీసుకునేది, మీనా పెళ్ళి కూడా అయిపోయింది, హ్యాపీగా ఉంది, సహస్ర కూడా నన్ను ఓకే అని యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటా ఇంటికి వచ్చాక, బావ డిన్నర్ చేద్దాం అంటే, వస్తున్నా అని చెప్పి ఇంకా వస్తాడు. వచ్చాక సరే అని చెప్పి వడ్డించాక తినవే అని చెప్పంటే, సరే బావా అని చెప్పి తినిద్ది. తిన్నాక బావకి ఏమని చెప్పాలి అనుకుంటా ఒక పని చేస్తా, బావ రూమ్లో అదే మా రూమ్లో ఉంది కదా ఆ పరుపు తీసేసి దాచిపెట్టేస్తా అని చెప్పి ఆ పరుపు తీసేసి పక్కన స్టోర్ రూమ్ ఉంటే స్టోర్ రూమ్లో పడేసిద్ది. ఇంకా వాళ్ళ బావ వచ్చి, ఏదే పరుపు అంటే,
ఏమో బావా, అంటే చాలామంది చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళ కాల పడుకోవడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళారేమో, నాకు కనపడలేదు, నాకు తెలీదు అని చెప్పనిద్ది. అన్నాక అవునా, సరేలే నేను కింద పడుకుంటాలే అన్నాక, అయ్యో బావా, నీకు నడుము నొప్పి అన్నావు కదా, నువ్వు అలా ఎందుకు కింద పడుకుంటావు, ప్లీజ్ రా నా దగ్గరే పడుకో అన్నాక, సహస్ర నువ్వేనా అని చెప్పంటాడు విక్రమ్. నేనే బావా, రా నా దగ్గర పడుకో అని చెప్పనిద్ది. సరే అని చెప్పి ఇంకా దగ్గర పడుకుంటాడు. పడుకున్నాక సరే బావా గుడ్ నైట్ అని చెప్పనిద్ది. గుడ్ నైట్ అని చెప్పి గుడ్ నైట్ చెప్పడానికైనా దగ్గర పడుకోమంది రాక్షసి అని చెప్పి ఇంకా అలానే పడుకుంటాడు. అయ్యో బావ దగ్గర ఏమైనా ఓపెన్ అవ్వాలి, ఓకే అని ఎలా చెప్పాలి అని చెప్పి ఏమోలే రేపు చెప్దాం అని చెప్పి ఇంకా పడుకునిద్ది. పడుకున్నాక ఇంకా విక్రమ్ ఇది పడుకుందా అని చెప్పి లెగిసి చూసి పడుకుంది రాక్షసి అని చెప్పి అనుకుంటా ఉంటే ఇంకా వాళ్ళ బావ ఎప్పు తిరిగి ఇంకా దగ్గరకు వచ్చి హక్ చేసుకొని మీద చెయ్యేసి కాలేసి పడుకునిద్ది. దీనికేం తక్కువ లేదు, మళ్ళీ నేను ఏమైనా చేశాను అనుకో, మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకున్నాడు, నాకు ఇష్టం లేకుండా నిద్రలో చేశాడు, అది ఇది అని చెప్పి ఏడ్చిద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తా మీద చెయ్యేసేసరికి ఇంకా కళ్ళు తెరిచిద్ది. ఏంటి అని చెప్పంటే ఏం లేదు బావా అని చెప్పి ఇంకా అలానే హక్ చేసుకొని పడుకునిద్ది. ఏంటిది, నేను మీద చెయ్యేసినా ఏమనట్లేదు, ఏం లేదని అలానే పడుకుంది. గట్టిగా నన్ను పట్టుకొని ఏ శాస్త్ర లెగు అంటే లేచాను చెప్పు అనిద్ది. నువ్వు నా మీద చెయ్యేసావు, కాలేసావు, తెలుస్తుందా నీకు అంటాడు. అవును వేసాను, నాకు అలవాటు కాబట్టి వేసాను, ఏం చేయాలి ఇప్పుడు దానికి, ఎందుకు ఇంత చేస్తున్నావు, పడుకో బావా అని చెప్పి మళ్ళీ పడుకునేది. ఇది కావాలనే చేస్తున్నా అని చెప్పి ఇంకా దగ్గరకు తీసుకొని కిస్ చేసి, సరేనే నీకు చెప్పడం రావట్లేదేమో అని చెప్పి థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు అని చెప్పి అంటా ఉంటే ఇంకా ఏం మాట్లాడదు. ఓకే బావా పర్లేదు అని చెప్పి అంటా ఉండిద్ది. సరే మరి ఓకేనా, ఓకే కదా, మళ్ళీ ఏడవు కదా, థ్యాంక్ యూ, ఇన్ని డేస్ కానీ ఒప్పుకోలేదు నువ్వు, పర్లేదులే నీకోసం వెయిట్ చేసినా పర్లేదే, ఏంటి బాగా ఇబ్బంది పెట్టానా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అదేం లేదు నాకు ఓకేనే అని చెప్పనిద్ది. థ్యాంక్ యూ రా, మరి ముందు చెప్పినట్టయితే మంచిగా అన్ని ఏర్పాట్లు చేసేవాడిని కదా, మంచిగా, మరి ఒక 2 days ఉండు, ఆఫీస్ పనులన్నీ అయిపోతాయి, ఎక్కడికైనా తీసుకెళ్ళనా బయటికి, అప్పుడు ఏదైనా బయటికి వెళ్దామా హనీమూన్కి, ఏ ప్లేస్ చూద్దాం అనిపిస్తుంది నీకు చెప్పు, అక్కడికి తీసుకెళ్తాను అంటే నీ ఇష్టం అని చెప్పనిద్ది. నువ్వేనంటే ఇంతలా మారిపోయావు అని చెప్పి దగ్గరకు తీసుకొని ఇంకా హక్ చేసుకొని ఇంకా మీద పడుకోవడానికి రెడీగా ఉంటే, బావా నువ్వు చాలా బరువున్నావు అని చెప్పనిద్ది. బరువే ఉంటాం, అది నిన్ను బాగా తినమంటే ఇలానే నువ్వు చేసేది అని చెప్పి ఇంకా అలానే మీద పడుకుంటే, సరేలే బావా ఏదో ఒకట్లే అని చెప్పి ఏదో చెప్తా ఉండిద్ది. ఏంటి నీకు ఇంత సడన్గా జ్ఞానోదయం అయ్యింది, ఎవరేం చెప్పారేంటి అంటే, అయ్యో నాకేం చెప్పలేదు, కానీ నువ్వే నచ్చావు అని చెప్పంటే, అవునా నేను నచ్చానా, అదేంటబ్బా అని చెప్పంటాడు విక్రమ్. అది బావా, నువ్వు మీనా అక్క కోసం చాలా చేసావు కదా, అక్క నిన్ను చీట్ చేసి అందరి ముందు బ్లేమ్ చేసినా కానీ నువ్వు అక్కని ఏం అనలేదు అప్పుడు కూడా, సరే నీ ఇష్టం పెళ్లి చేసుకుంటే చేసుకో అని చెప్పే అన్నావు, తర్వాత ఏదో దేవుడు నన్ను చేసుకునేలా చేశాడు, అక్కకి మ్యాచ్ ఇచ్చినప్పుడు కూడా అక్కకి అండగా నిలబడ్డావు,
అక్క కోసం చాలా చేసావు, అక్క కోసమే ఇంత చేసావంటే నా కోసం ఇంకెంత చేస్తావు నువ్వు, అందుకే నువ్వు మంచోడు అని డిసైడ్ అయిపోయింది సహస్ర అన్నాక, అవునా నా బంగారానికి ఏంది ఇంత సడన్గా ఇన్ని తెలివితేటలే, నేను తట్టుకోలేకపోతున్నాను సహస్ర, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా సరేలే నా కోసం శారీ కట్టుకోవచ్చు కదే అంటే, బావా నాకు కట్టుకోవడం రాదు నీకు తెలుసు కదా అని చెప్పి అనిద్ది. నీకు వంట రాదు, తినడం రాదు, రెడీ అవ్వడం రాదు, ఇంకా కనీసం ఇంట్లో పనులు రావు, ఇంకేమొచ్చే నీకు, అట్లీస్ట్ భర్తతో ఎలా ఉండాలి అది కూడా రాదు, నా కర్మే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. బావా నువ్వు నన్ను తిడుతున్నావు తెలుస్తుందా, నేను హర్ట్ అయ్యాను, పో నువ్వు కింద పడుకో అని చెప్పని, అయ్యయ్యో సారీ అని చెప్పి ఇంకా తను కూడా ప్యాంపర్ చేస్తూ ఉంటాడు. మరి నా సహస్రాన్ని తిట్టావు నువ్వు, ఓకేనా, తిట్టావు నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పంటే, తిట్టనులే ఊరినే అన్నా అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు. బావా నాకు ఎందుకో డౌట్ వస్తుంది అని చెప్పంటే, ఏంటే డౌటు అని చెప్పు అంటూ ఉంటాడు. నాకు స్టమక్ పెయిన్ వస్తుంది బావా అంటే, ఆపు నీ నాటకాలు, నీకన్నీ ఇప్పుడే వస్తాయి, ఏదో ఓకే చెప్పాలని చెప్పావు, మళ్ళీ సడన్గా భయం వేసి ఉండిద్ది, ఇంకా తప్పించుకోవడానికి స్టమక్ పెయిన్లు, తలనొప్పులు, ఇంకా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అన్నీ వస్తున్నాయా, స్టార్ట్ చేసావా సహస్ర, నేనేమైనా పిచ్చోని అనుకున్నావా, ఆ మాత్రం తెలీదా నాకు అని చెప్పంటే, ఉండు బావా నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి శానిటరీ ప్యాడ్ తీసుకెళ్ళి మళ్ళీ 1/2 అవర్కి వచ్చింది. ఏంటి అని చెప్పంటే, సారీ నాకు ఆ డ్రెస్ తీసి ఇవ్వా అని చెప్పనిద్ది. తీసిస్తాడు. తీసిచ్చాక మళ్ళీ వెళ్ళి 1/2 అవర్కి బాత్ చేసి వచ్చింది. ఏంటి అని అంటే, బావా నిజంగానే పీరియడ్ వచ్చింది అని చెప్పంటే, నా అమ్మే నా బంగారమే దా వచ్చి పడుకో అని చెప్పి ఇంకా పడుకున్నాక, నిజంగా బావా నేనేం అబద్ధం చెప్పట్లేదు, ఈ సహస్ర అబద్ధం చెప్పదు అంటే, సరేలే నేనేం అనలేదు కదా సహస్ర పడుకో అని చెప్పి అంటాడు. అన్నాక ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండేసరికి ఏంటిరా లేట్ అయిందంటే, ఏం లేదమ్మా మార్నింగు చాలాసేపు మాట్లాడాను దీంతో, ఇంకా లేటుగా పడుకున్నా తెల్లారాక, అందుకే లేటుగా లేచా అని చెప్పి అనేసరికి, అవునా ఎక్కడికైనా బయటికి వెళ్ళారా, లేటుగా వచ్చారా అంటే, లేటుగా ఏం రాలా, ఏదో నార్మల్గా అంతే అన్నాక, సరే అని చెప్పి సహస్రకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చాక ఇంకా మాట్లాడిద్ది. హలో ఎవరు అంటే, నేను వీకే కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను మేడం, మీకు హెచ్ఆర్గా ప్రమోట్ అయ్యారు, మీరు ఫ్రెషర్ కాబట్టి 5 LPA ప్యాకేజ్, ఈరోజు నుంచే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వాలి, మీరు ఈవినింగ్ 4 కల్లా ఆఫీస్లో రిపోర్ట్ చేసి జాయినింగ్ లెటర్ తీసుకోండి, ఎండి గారిని విక్రమ్ సార్ని కలవండి అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అది పక్కన వాళ్ళందరికీ వినపడిద్ది. వినపడినాక, వీకే కన్స్ట్రక్షన్ అంటే మనదే కదే, వాడేంటే పిచ్చోడు, మనది మనకే ఫోన్ చేసి నీకు హెచ్ఆర్ జాబ్ అంటాడు, 5 LPA అంటాడు, LPA అంటే ఏంది అని చెప్పి అనిద్ది. అంటే సంవత్సరానికి 5 లక్షలు అంటత్తా అంటే, అయ్యయ్యో మనదే కంపెనీ, ఎందుకు అంత తక్కువ జీతం, అయినా నువ్వెందుకు పని చేస్తావు, అయినా ఫోన్ చేసి నదివెవడు అని చెప్పి తిడతా ఉండిద్ది. ఏరా విక్రమ్ మన కంపెనీలో నుంచి దీనికి ఫోన్ చేసింది ఎవర్రా అంటే, అమ్మ దీనికి జాబ్ చేయాలని ఉందంటే అంటే నీతో చెప్పిందా అని చెప్పంటే, లేదు
ఎప్పుడో చిన్నప్పుడు డైరీ చదివా. దాంట్లో నేను పెద్దయ్యాక MBA చదువుతా, జాబ్ చేస్తా, హెచ్ఆర్గా జాయిన్ అవుతా. దాంట్లో మా తమ్ముడికి బట్టలు కొనాలి, మా అమ్మకి కొనాలి, మా తమ్ముడిని బాగా చూసుకోవాలి, మా నాన్నని చూసుకోవాలి అని ఒక పెద్ద పేజీనే రాసింది. అందుకని చెప్పి ఇది ఎలాగో ఇంట్లో ఉన్నా నీకు ఉపయోగపడేది పెద్దగా ఏమీ లేదు కదా అనేసరికి ఇంకా శాస్త్ర ఏమో బావా అని చెప్పి ఇంకా అనేసరికి నిజమే కదే, నువ్వేమైనా చేస్తావా మా అమ్మకి అంటే, అది చిన్నపిల్లరా ఏం చేసిద్ది, అయినా దానికి ఏం రాదు, అయినా నేను ఉన్నాను కదా అంటే, అందుకే నాకు అక్కడ బ్రాంచెస్ చాలా అయిపోయినాయి, ఇక్కడ మాకు వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది. ఇది ఉంటే హెచ్ఆర్గా అందరినీ మెయింటైన్ చేసిద్ది, శాలరీస్ అన్నీ టైంకి వెళ్తాయి. మళ్ళీ కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి, హెచ్ఆర్ వెళ్ళిపోయింది. ఇంకా అందుకే ఆలోచించి దీన్ని రిక్రూట్ చేశా. దీని శాలరీ దీనిదే, అదేమైనా చేసుకొని, అది మనకు సంబంధం లేదు, ఏదో టైంపాస్కి చేసిద్ది, చేయని పిల్లలు పుట్టేదాకా అన్నాక. అయినా మీ ఇద్దరు కలుస్తున్నారా ఏంటి, నా పిచ్చిలే కానీ. అమ్మ అదేం కాదే, నేనే కొంతకాలం ఆగుదాం అనుకుంటున్నా అన్నాక, ఏమో దాని ఇష్టం అంటే, అత్త నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళను ఎక్కడికి అని చెప్పంటే, నీకు ఇష్టమే కదా వెళ్ళు, చదువుకున్నావు, మనదేగా కంపెనీ, అయినా అంత తక్కువ శాలరీ ఏంటిరా, నా కోడలికి ఎక్కువ ఇవ్వాలే కానీ అంటే, అమ్మ అది ఫ్రెషరే, ఇప్పటిదాకా దానికి ఎక్స్పీరియన్స్ లేదు, ఎంత కోడలైనా ఎంత కూతురైనా కానీ వర్కే, బిజినెస్, అది బిజినెస్ చూసుకుంటానంటే, హ్యాండిల్ చేస్తానంటే మొత్తం దానిది అయ్యిద్ది, కానీ అది హెచ్ఆర్ డ్యూటీ చేస్తుంది, సో ఆ రోల్కి తగ్గట్టు, అంతే కదా సహస్ర అంటే, అవును బావా కరెక్టే, అది మా తమ్ముడు స్టడీ అయ్యేదాకా ఏదో నువ్వన్నట్టు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా వెళ్తాను, తర్వాత మానేస్తాను, అది బావకి స్ట్రెస్ ఎక్కువ అవుతుందంట, బావ రోజు హెడేక్ అంటున్నాడు, రోజు నేను బావకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నా తెలుసా, బావకి హెడేక్ తగ్గేదాకా వెళ్తాను అన్నాక, అవునా అయితే వెళ్ళనులే అన్నాక, దుర్మార్గురాలా, జాబ్ కోసం ఎన్ని అబద్ధాలు చెప్పావే మా అమ్మ దగ్గర, సహస్ర అబద్ధాలు చెప్పదమ్మా అని చెప్పంటే, బావా ఊరుకో, మంచి విషయాల కోసం అబద్ధాలు చెప్పొచ్చు అని చెప్పి ఇంకా సహస్ర అనేసరికి నవ్వేశాక, ఒరే అక్కడ అందరూ ఎలా పడితే అలా ఉంటారు అబ్బాయిలు, ఇంకా దాన్ని ఏమైనా అంటే అది అసలు నోట్లో నాలుకలేంది అనేసరికి, దాన్ని అనడం కాదు, ముందు దానికి నా విలువ తెలవాలి, అప్పుడు మా బావ, అయ్యో మా బావకి ఎంతమంది అమ్మాయిలు ఫాలోయింగ్ ఉందే, మా బావని నేను సరిగ్గా చూసుకోకపోతే మా బావ నాకు చేజారిపోతాడు అనే భయం దానికి రావాలి, అప్పుడు అది నా దగ్గరకు వచ్చింది, అప్పుడు నువ్వేమనాలంటే, అమ్మా పోనీలే బావే కదా, అయినా మీ బావ ఎవరితో మాట్లాడినా నిన్నే కదమ్మా పెళ్లి చేసుకుంది, నీతోనే ఉంటాడు కదా, ఎందుకంత బాధపడతావు, అది ఆఫీస్ కదా వదిలే అని చెప్పి అనాలి, ఓకేనా. అది రేపు వచ్చి ఇదే డైలాగ్ కొట్టిద్ది చూడు నీ దగ్గర అన్నాక, అవునా చూద్దాంలే అని చెప్పి వాళ్ళ అమ్మ నవ్వుకుంటా వెళ్ళిపోయాక, ఏంది చూసేది, అది అక్కడికి రావాలి, దానికి నా రేంజ్ ఏంటో తెలవాలి అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళాక మేనేజర్ గారు హెచ్ఆర్కి కాల్ చేశారా, రిక్రూట్మెంట్ అయిపోయిందా, ఇదిగోండి నేను సైన్ కూడా పెట్టేశాను, ఆ మేడం వచ్చి లెటర్ తీసుకోరా అంటుంటే, సార్ ఆమె అనుకుంటా వస్తున్నారు అని చెప్పంటే, సరే అని చెప్పి చూస్తే షాక్ అవుతాడు. టీషర్టు మోడ్రన్ డ్రెస్ వేసుకొని అసలే తెల్లగా ఉండిద్ది, ఇంకా చాలా స్మార్ట్గా రెడీ అయ్యి వచ్చిద్ది. మన సహస్ర వచ్చాక బాగానే ఉంది, పర్లేదు, ఇది ఎప్పుడు డ్రెస్సుల్లో వీటిల్లోనే చూసా, వెస్ట్రన్ డ్రెస్లో కూడా బాగానే ఉంది నా బంగారం అనుకుంటా, ఇంకా వచ్చాక ఇదిగోండి హెచ్ఆర్ గారు ఇంకా మొత్తం మీరే చూసుకోవాలి అని చెప్పంటే, సరే సార్ అని చెప్పి అనిద్ది. అన్నాక నా క్యాబిన్ ఎక్కడ అని చెప్పంటే, అది మీ క్యాబిన్
మీ క్యాబిన్ వెనకాల నా క్యాబిన్ అని చెప్పి అంటాడు. ఓకే సార్ అని చెప్పన్నాక ఇంకా అందరూ నాకు పే ఆగిపోయిందని చెప్పి రావడము, ఇంకా తనతో మాట్లాడడము, తనతో కూర్చొని సోప్ వేయడము, అలా ఇలా మాకు ఈ హెల్త్ ఇష్యూ ఉంది, ఇది ఉంది, మీ సార్ని అడిగి మన కంపెనీ ఇలా రిజిస్టర్ అయ్యింది కదా, మాకేం బెనిఫిట్స్ లేవా అని చెప్పి ఏదో ఒక వంక పట్టుకొని ఆ పెళ్ళి కాని అబ్బాయిలందరూ వెళ్ళి శాస్త్రతో మాట్లాడడము. ఇంకా మన విక్కీకి కోపం వచ్చేసిద్ది, విక్రమ్కి కోపం వచ్చేసి ఏం చేయలేక సైలెంట్గా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నాక ఇంకా మేడం కేక్ కటింగ్ మేడం అంటే ఎందుకండి అని చెప్పంటే అది మీరు వచ్చారు కదా అందుకే చిన్నగా కేక్ కటింగ్ వెల్కమ్ పార్టీ అనుకోండి అని చెప్పి ఇంకా సూపర్వైజర్కి కూడా తెలీదు వీళ్ళ వైఫ్ అని చెప్పి. అవి వచ్చిన వాళ్ళు అందరూ వేరే బ్రాంచ్ వాళ్ళు వచ్చారు ఇలా పెళ్ళికి. సో ఈ బ్రాంచ్ వాళ్ళు ఎవ్వరు రాలేదు, అందరూ మిస్ అయ్యారు కాబట్టి ఈ సహస్ర విక్రమ్ వైఫ్ అని ఎవరికి తెలీదు. సో కేక్ తెచ్చి కట్ చేపిస్తారు. వెల్కమ్ మేడం అని చెప్పి రాసి సహస్ర కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి కేక్ కట్ చేసి అందరికీ పెట్టాక వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి బాయ్ మేడం సీ యూ టుమారో అని చెప్పి వెళ్ళిపోయిన కానీ అయిపోయిందా నీ కేక్ కటింగ్లు, నీ బొకేలు, నీ వెల్కమ్ పార్టీస్ అయిపోతే ఇంక ఇంటికి వెళ్ళు అని చెప్పి సీరియస్గా విక్రమ్ అనేసరికి సరే సార్ సీ యూ టుమారో అని చెప్పి ఇంకా వెళ్ళిపోయిద్ది. సీ యూ టుమారోనా, రేపు ఉందే నీకు, ఇంటికి వస్తున్నా పదా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడకుండా తినకుండా అలానే పడుకుంటాడు. ఏమైందే వీడికి అంటే ఏమో అత్త నాకేం తెలుసు అని చెప్పి శాస్త్ర చెప్పిద్ది. ఇంకా మార్నింగ్ శాస్త్ర రెడీ అయ్యి వచ్చి టిఫిన్ చేస్తుంటే అమ్మ అసలు ఆడపిల్ల అనుకుంటుందా మగపిల్లోడు అనుకుంటుందా, వాళ్ళందరూ వెల్కమ్ పార్టీ అని చెప్పి కేక్ తెస్తే అలా కేక్ కట్ చేసిందా అని చెప్పంటే బావా అది వాళ్ళు ఏదో ప్రేమతో తెచ్చారు కేక్, నేను కట్ చేశాను, ఇంకా నేను వాళ్ళకి హెచ్ఆర్ని కదా అందుకనే వెల్కమ్ మేడం అని చెప్పి కొన్ని బొకేస్ ఇచ్చారు, ఆ ఫ్లవర్స్తోనే కదా బొకేస్ చేసేది, ఇంకా వాళ్ళు అంత ప్రేమగా ఇస్తుంటే నేను నో చెప్పలేకపోయాను, వాటిని యాక్సెప్ట్ చేశాను, ఇంకేది ఇవ్వాలనుకుంటే వాళ్ళు అది ఇచ్చారు, సో కేక్ కట్ చేయించారు, వాళ్ళ హ్యాపీనెస్ కోసం కట్ చేశాను. పాపం బావా వాళ్ళు చిన్న చిన్న జీతాలకి పనిచేసే లేబర్స్, వాళ్ళతో ఏంటి అని చెప్పంటే పాపమా అని చెప్పంటే వాళ్ళ అమ్మనిద్ది పోనీ లేదా విక్రమ్, శాస్త్ర ఎవరితో మాట్లాడినా ఏం చేసినా నీ పెళ్ళామే అంటారు, పోనీ ఏదో పనుంది అనే కదా మాట్లాడింది, అది ఆఫీస్లోనే కదా, లైట్ తీసుకో, మీ ఆవిడేంటో నీకు తెలీదా అని చెప్పనేసరికి అమ్మ నేను నిన్న చెప్పిన డైలాగే నాకు చెప్తావా అని చెప్పంటే నేను అప్పుడే చెప్పాను వద్దురా డ్యూటీ అని చెప్పి, నువ్వు విన్నావా, నువ్వే ఇప్పుడే అనుభవించు అని చెప్పాను కానీ బావా నేను డ్యూటీకి వెళ్తున్నా బాయ్ అని చెప్పి ఇంకా అనిద్ది. ఏంటే ఎలా వెళ్తున్నావు అని చెప్పంటే ఎలాగోలా వెళ్తున్నాలే అని చెప్పన్నాక సరే నువ్వు 5కి లాగౌట్ చేసేసి వెళ్ళిపో అన్నాక ఎందుకు ఏమైంది అని చెప్పంటే కారు డ్రైవింగే నేర్చుకోవా అంటే వావ్ నేర్చుకుంటా అని చెప్పి ఎగిరి గంటేసి మేడం కారు డ్రైవింగ్ కోసం అది జాయిన్ అయ్యారంట కదా, అదే విక్రమ్ సార్ వాళ్ళ వైఫ్ అంట కదా, నేను ఇక్కడికే వచ్చాను మేడం మీరు వస్తారా అని చెప్పంటే వస్తున్నానండి అని చెప్పి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకునేది. ఒక 15 days అలా పట్టిద్ది ఆ డ్రైవింగ్కి. ఇంకా ఈ మధ్యలో వీళ్ళు పోస్ట్పోన్ చేసిన ఆ పనిని మర్చిపోతారు, వాళ్ళ ఫస్ట్ నైట్ పని అలానే పోస్ట్పోన్ అయిపోయిద్ది, ఇంకా మళ్ళీ అది పట్టాల మీదకి ఎక్కదనమాట. ఇంకా కారు డ్రైవింగ్ నేర్చుకునిద్ది, రోజు కారులో వెళ్ళిద్ది, కారులో వచ్చిద్ది. మన విక్రమ్ ఈమె కోసం మంచి కారు గిఫ్ట్ ఇస్తాడు, భార్యని దూరం నుంచి చూసి బాగానే వర్క్ చేస్తుంది, అందరితో బాగానే మాట్లాడుతుంది, మంచిదే పర్లేదు అని చెప్పి సపోర్ట్ చేస్తా మంచిగా చూసుకుంటాడు. ఇంకా శాలరీ వచ్చినగానే ఫస్ట్ శాలరీతో బావా దా అని చెప్పంటే ఎక్కడికి అని చెప్పంటాడు, ముందు రమ్మన్నానా అని చెప్పి బయటికి రా అన్నాక బయటికి వెళ్తాడు. ఏంటి అంటే కారు ఎక్కువ అని చెప్పంటే నేనా, నా కారు ఉందిగా అంటే
నా కారులో రాకూడదా, ఎక్కు అంటే ఇంకెక్కుతాడు. ఇంకా షాప్కి తీసుకెళ్ళి ఇదిగో ఈ షర్ట్ బాగుంది తీసుకో ట్రైల్ వేసిరా అన్నాక సరే అని చెప్పి వేసొస్తాడు. ఇదిగో బిల్ అదే నేనే కడతానే అని చెప్పి వాళ్ళ బావకి ఫస్ట్ షర్ట్ తీసుకొని, వాళ్ళ అత్తయ్యకి వాళ్ళ మామయ్యకి బట్టలు తీసుకొని, ఇంకా వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అమ్మకి నాన్నకి బట్టలు తీసుకొని, దాంట్లో ఒక 50% శాలరీ మొత్తం డ్రా చేసుకొని ఆ శాలరీ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ శాలరీ, స్వీట్ బాక్స్, బట్టలు అన్నీ తీసుకెళ్తే ఎందుకు అల్లుడు ఇప్పుడు ఈ డబ్బులు అంటే ఇంకా విక్రమ్ నవ్వేస్తాడు. అమ్మ ఇవి మీ అల్లుడు డబ్బులు కాదు, నీ కూతురు డబ్బులు, నీ కూతురు జాబ్ చేస్తుంది అంటే నువ్వేం జాబ్ చేస్తున్నావు అక్క అని చెప్పి చింటూ కూడా నవ్వుతాడు. నేను హెచ్ఆర్గా జాయిన్ అయ్యానురా, అది మన కంపెనీలో అంటే ఓ బావా నీ టార్చర్ పడలేక హెచ్ఆర్ పోస్ట్ ఇచ్చుంటాడు అంతే అని చెప్పి అనేసరికి బావా చూడు నేను అనవసరంగా వచ్చాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఏడుస్తూ వెళ్తుంటే ఆగు చింటూ ఏడిపించింది చాలు, అక్క నిజంగానే చాలా జెన్యూన్గా కష్టపడి పనిచేసింది, నేను ఓన్లీ పోస్ట్ ఇచ్చాను అంతే, మీ అక్క అన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంది, మీ అక్క మల్టీ టాలెంటెడ్ రా, కానీ ఒక్క పనులే రావు, వర్క్ విషయంలో మాత్రం తోపు అని చెప్పి అనేసరికి అవునా అల్లుడు అని చెప్పి ఇంకా సుగుణ అశోక్రావు అనేసరికి అవును మామయ్య 5 LPA స్టార్ట్ చేశాను, ఇంకా ఇప్పుడు 6 monthsకి మళ్ళీ పెంచాలి, మేడం ఎంత అంటే అంత అన్నాక పర్లేదు బావా ఈ శాలరీ చాలు అని చెప్పి ఇంకా సహస్ర కూడా నవ్వేశాక ఇదిగో అమ్మ తీసుకో అంటే వద్దులేవే పర్లేదు నేను నీకు ఇవ్వాలే కానీ అంటే అత్త నీ కూతురు కోరిక కాదనకుండా తీసుకో, లేకపోతే అది అలిగి వెళ్ళిపోయిందనుకో రాను కూడా రాదు నీ ఇష్టం అన్నాక ఇంకా సుగుణ కూడా మనీ తీసుకునేది, స్వీట్స్ తీసుకుంటారు, ఇంకా అందరూ బట్టలు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాక ఇంకా విక్రమ్తో వాళ్ళ అత్త అనేది అల్లుడు చాలా రోజులకు వచ్చారు, ఈరోజు ఇక్కడే ఉండొచ్చు కదా, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తారు కానీ ప్లీజ్ అనేసరికి సరే అని చెప్పి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అత్త ఫోన్ చేస్తే వచ్చాము, అత్త ఇక్కడే ఉండమంటుంది, రేపు మార్నింగ్ లేచి వస్తాంలే అని చెప్పంటే ఆ విషయం ముందు చెప్పాలి కదా, నేను మరి వంట చేశాను కదా, అసలు సాస్వా గురించి ఎన్ని వెరైటీస్ చేశానో తెలుసా అంటే అవునా అయితే రేపు మార్నింగ్ లేచి మీ కోడలు ఒక్కటే వచ్చిద్దిలే నేను ఇక్కడే ఉండిపోతా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకు బావా నువ్వు ఎప్పుడు అత్తని అలా అంటావు అంటే మా అమ్మే నా ఇష్టం అన్నాక సరే బావా అని చెప్పి ఇంకా ఇద్దరు హ్యాపీగా ఇంకా ఫుడ్ తింటారు. ఫుడ్ తిన్నాక సరే అని చెప్పి ఇంకా పైకి వెళ్ళి పడుకున్నాక బావా అని చెప్పంటే ఏంటి హ్యాపీనేనా, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా చెప్పు అవి కూడా తీర్చేద్దాం అన్నాక చాలు నేనే నిన్ను చాలా దూరం పెట్టాను సారీ అని చెప్పంటే ఇంకా 5 daysకి మళ్ళీ పీరియడ్ వచ్చేసిద్ది, మళ్ళీ అప్పుడు స్టమక్ పెయిన్ అంటావు, ఇంకెందుకులే మళ్ళీ ఒకేసారి 10 days అయినాక పెట్టుకోవచ్చు ఒకేసారి ముహూర్తం అన్నాక చంపేస్తా అని చెప్పి అనేది. మరి ఏంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక స్టోరీ చెప్తావు అంటే స్టోరీ నా బావా అని చెప్పంటే మరి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి బావా అక్కడ నా ఈ బట్టలు ఉన్నాయేమో చూడవా అంటే నీకెంత బద్ధకం అంటే సహస్ర వెళ్ళేటప్పుడు బట్టలు కూడా తీసుకెళ్ళవా అని చెప్పంటే మర్చిపోయాను చూడు అన్నాక ఇంకా ఏదో టీషర్ట్లు షార్ట్లు తప్ప ఇక్కడ ఏం లేవు మీ అమ్మని పంపనా అంటే పర్లేదు మనం పడుకునేదేగా అయ్యే ఇవ్వు అంటే మరి నా ముందు పర్లేదా వేసుకుంటావా అన్నాక పర్లేదు వేసుకుంటాను అని చెప్పి ఇంకా వేసుకొని వచ్చాక ఏంటి ఆ టీషర్టు 3/4కి కొంచెం చిన్నగా మళ్ళీ ఏమో చెడ్డీకి కొంచెం పెద్దగా ఏంటది అనేసరికి ఇది ఎవరో ఒక దౌర్భాగ్యుడు గిఫ్ట్ ఇచ్చాడు అందుకే వేసుకుంటున్నాలే
అంటే అది ఇచ్చింది ఎవరో కాదే నేనే అని చెప్పి అంటాడు. మరి నువ్వే ఇచ్చి నువ్వే నా మీద కామెంట్స్ చేయడం బాగుందా బావా అని చెప్పి అనిద్ది. ఊరినే ముద్దొస్తున్నామని చెప్పి సరదాకి కామెంట్స్ చేశాను బంగారం అని చెప్పంటే, సరే బావా మరి ఇంకేంటి అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండిద్ది. సరేనే ఇంకా గుడ్ నైట్, మరి నువ్వు ఎలానో ఇప్పుడు కూడా ఓకే చెప్పవు కదా అని చెప్పంటే, బావా నీకు ఎవరు మెసేజ్ చేయలేదా చూసుకో అని చెప్పన్నాక, అవునా నాకు మెసేజ్ చేశారా, నేను చూసుకోలేదే, ఆఫీస్ మెసేజా అంటే, అవుననుకుంటా చూడు అన్నీ ఇంకా దుప్పటి కప్పుకొని పడుకునేది. ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఇంకా సహస్ర మెసేజే ఉండిద్ది. బావా సారీ, అంటే నువ్వు దగ్గరికి వస్తే నాకు భయం వేస్తుంది, ఇంకా ఓపెన్గా ఓకే అని చెప్పలేకపోతున్నాను. శారీ కట్టుకోవాలని చాలా ట్రై చేశా కానీ కట్టుకోవడం రాలేదు, అందుకే ఇంకా షార్ట్ అది వేసుకుంటున్నా. ఈరోజు ఓకే కదా అని చెప్పి ఇంకా పెట్టేశాక ఇదేంటో నోట్తో చెప్పొచ్చు కదా, అంత సిగ్గేంటి అని చెప్పి ఇంకా నవ్వేసి, సరేలే దుప్పటి కప్పుకుంది చాలులే అంటే, బావ నాకు భయం నిన్ను చూస్తే అనిద్ది. సరే లైట్ ఆఫ్ చేస్తానే అని చెప్పి ఇంకా ఆర్ట్ఫుల్గా ఇంకా క్లోజ్ అవుతాడు. ఏంటి ఇంకా ఎంతకాలం ఇలా భయంగా ఉంటావు, భయం పోయిందా అని చెప్పంటే, బావ నువ్వెందుకు ఇప్పుడేమో నార్మల్గా మాట్లాడుతున్నావు, ఆ టైంలో ఏమో పెయిన్ అన్నా వినట్లేదు, కొన్ని టైమ్స్ ఏమో వింటున్నావు అని చెప్పంటే, ఆ టైంలో అంతే, ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలన్నా అని చెప్పి అంటాడు. ఏమీ లేదులే, ఆ టైంలో ఏం వినట్లేదు, ఇప్పుడే అన్నీ వింటున్నావు అని చెప్పి ఇంకా ఏమైనా పెయిన్ వచ్చిందా, ఏమైనా చేశానా అని చెప్పంటే, ఏం లేదు అని చెప్పి అనిద్ది. సరే థ్యాంక్ యూ అని చెప్పి చెప్తాడు. ఎందుకు బావా అంటే, ఏమోనే అప్పుడు నేను చాలా బాధ పెట్టాను, నేనైతే నిన్నే చేసుకుందామని అప్పటి నుంచి ఇప్పటికి ఫిక్స్ అయ్యాను, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు, ఇంకా హార్ట్ఫుల్గా దగ్గరయ్యావు, అది చాలు నాకు అని చెప్పి ఇంకా తను చాలా ఎమోషనల్ అవుతాడు. బావా ఐ లవ్ యూ అని చెప్పనేది. కానీ బావా ఇప్పటికే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, పడుకుందాం కదా అని చెప్పంటే, నువ్వు పడుకుంటే లెగవు, ఇంటికి వెళ్ళాక ఇంటికేం వద్దే, ఎక్కడికైనా బయటికి ప్లాన్ చేద్దామా, ఒక 5 days అంతే చాలు, నీతో 5 days ఉండి తర్వాత వదిలేస్తావా బావా అంటే, పిచ్చి అది కాదు అన్నాక, చూసావు కదా ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, ఈ టైంలో మనం వెళ్ళడం కరెక్ట్ కాదు బావా, తర్వాతైనా వెళ్ళొచ్చు, ఆఫీస్ నుంచి వచ్చాక నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇక్కడే ఉండొచ్చు కదా, కొంచెం మనం బిజినెస్లో మొత్తం కంప్లీట్ అయ్యాక ఫ్రీ అయ్యాక అప్పుడు వెళ్దాంలే అని చెప్పంటే, అబ్బా నా పిచ్చి నీకు పట్టేసింది కదా అనుకొని విక్రమ్ కూడా నవ్వేస్తాడు. తర్వాత మార్నింగ్ ఇంటికి వెళ్ళినాక, ఏంటిరా ఇద్దరి కళ్ళు అలా ఉన్నాయి, పడుకోలేదా అని చెప్పంటే, లేదమ్మా బయటికి వెళ్ళాము నైట్ మొత్తం, చిన్న వర్క్ ఉందిలే, ఇంకా బయట ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాము, కొంచెం ఇష్యూ ఉండే అంటే, అయ్యో మొత్తం పర్లేదా అంటే, పర్లేదు బాగానే ఉన్నాం, మేము వెళ్ళి పడుకుంటాము, సరేనా, సరే మరి బాయ్ అని చెప్పి ఇంకా వెళ్ళి పడుకున్నాక, అయ్యో అప్పటికే హాఫ్ డే అయిపోయింది అని చెప్పి ఇంకా సహస్ర రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయింది. మరి బావే అంటే, బావని పడుకోనిలే అత్త, చాలా అలసిపోయాడు పడుకొని అని చెప్పి ఇంకా సహస్ర వెళ్ళి వర్క్ చూసుకునేది. వాళ్ళ బావ పనులు కూడా తనే చేసేసిద్ది. ఇంకా తర్వాత విక్రమ్ లేచి కిందకు వస్తాడు. ఏదమ్మా ఇది అంటే, అదేదా ఆఫీస్కి వెళ్ళింది అన్నాక, అవునా సరేలే మరి అని చెప్పి, నేను చాలా అలసిపోయాను అందుకే నైట్ పడుకోలేదు కదా, హెడేక్ వచ్చేసింది అన్నాక, అదే చెప్పిందిరా, అంతలోకం ఏం చేసావు నువ్వు
అని చెప్పంటే డ్రైవింగ్ చేశానమ్మా, నైట్ పడుకోలేదు కదా, చాలా లాంగ్ వెళ్ళాంలే అని చెప్పంటే మరి అత్తోళ్ళ ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళాము, అది మర్చిపోయింది నీకు కొనింది, ఇదిగో శారీ నీకు, అది నాన్నకి నీకోసం కొనింది, నిన్న శాలరీ వచ్చింది కదా అన్నాక, అవునా నా కోసం కొనిందా, నా కోడలు బంగారంరా, ఎప్పుడైనా నాకేమైనా కొన్నావా వెధవా అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయింది. అవును మరి కోడలు బంగారం, అది నేను డబ్బులు ఇస్తే నా దగ్గర పనిచేస్తా, నా డబ్బులతో కొనింది, అది బంగారం, నేనేమో సిల్వర్, సరేలే అని చెప్పి ఇంకా విక్రమ్ కూడా నవ్వుకుంటాడు. తర్వాత సహస్ర కూడా విక్రమ్ బిజినెస్లో చాలా హెల్ప్ చేసిద్ది, అప్పుడప్పుడు మీనాతో మాట్లాడిద్ది. మీనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి యూఎస్ వెళ్ళిపోయి ఎవరితో కాంటాక్ట్లో లేకుండా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీతో, ఇంకా వాళ్ళ మామయ్య అంటే విక్రమ్ వాళ్ళ పేరెంట్స్, విక్రమ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేసిద్ది. అక్కడ వాళ్ళకి పిల్లలు పుడతారు, ఇక్కడ సహస్ర విక్రమ్కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు, హ్యాపీగా ఉంటారు. ఇంకా ఫస్ట్ భయంతో ఉన్న తర్వాత కూడా సహస్ర విక్రమ్ని అర్థం చేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిద్ది. నేను ఈ స్టోరీలో ఇచ్చేది మోరల్ ఏమీ లేదులే కానీ, మనం ఏమైనా దక్కించుకోవాలనుకుంటే అది బలవంతంగా కాకుండా ప్రేమతో సహనంతో ఉంటే మనకి దక్కేది నిదానంగా పూర్తిగా దక్కిద్ది అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నా. ఈ స్టోరీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఇలా ఉండాలి ఫర్దర్గా ఇలా చేంజ్ చేసుకోండి అని ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.